ఒక ఇద్దరు అటు ఉండండి ఇద్దరు. ఒక అందరు ఎక్కడ ఎందుకు? నేను ఇక్కడ చెప్తా ఉంటే మీరు అక్కడ చేస్తా ఉండాలి మీటర్లు పెట్టుకుని. ఒక ఇద్దరు అటు ఉండండి, మీటర్లు ఇచ్చుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈయన మొన్న గారు అదొక రకం వైరింగ్ ఇట్లా చూడాలన్నమాట. తర్వాత మీరు షిఫ్ట్ అవ్వాలి. అది అప్పుడు మీకు వైరింగ్ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అది పవర్ బోర్డు పెట్టుకోండి రాజకుమార్ గారు. పవర్ బోర్డు పెట్టుకోండి. అదే తీండి. ఈయన ఏం చేస్తాడండి? ఈయన అందరూ తీశారు, స్క్రూలు తీశారు. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు అక్కడ మనకు చూడండి, మామూలుగా మీరు పక్కన ఉన్న అన్ని అడగండి. మామూలుగా ఇప్పుడు ఎంత తిప్పలు పడుతున్నారు అడగండి. అది ఇది అట్ట కాదు, అన్ని ఒక రకంగా ఉండవు అనమాట. సైడ్ కి ఇది నొక్కండి. మీరెందుకండి నొక్కి తీస్తే వస్తుందండి. లాక్లు అవుతాయి అనమాట. వీటిలో ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఈ గాడుల్లో కూర్చుంటది అనమాట. అది అలా అన్ని ఒక రకంగా ఉండవు. మనం జాగ్రత్తగా చూసుకోవాలండి మెల్లిగా. అది కంపెనీ వాడు ఏదో ఒకటి ఒక టైపు ఏదో ఒకటి జాగ్రత్త ఫ్రీగానే ఇస్తాడు, అంతేగాని చాలా కష్టంగాను ఇబ్బందులుగా ఇవ్వడం. మనం అది చూసుకోవాలి. ఇప్పుడు అది ఇది చూసాం కదా, ఇప్పుడు ఇది ఇంకో టైప్ లో ఉంటది. ఎలా చూడండి, మీరు కూడా గమనిస్తా ఉండండి నేను చెప్పేది అటు ఇటు. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ గాడులు ఇచ్చాడా, ఇక ఇక్కడ ఒక గాడి ఇచ్చాడు, ఇక్కడ ఒక గాడి ఇచ్చాడు కదా. ఇది చాలా చాలా టెక్నిక్ గా ఉంటుంది. చూడండి, ఇది చాలా, ఇది రాకపోతే చాలా మంది ఎరకొట్టేస్తా ఉంటారు అనమాట. చూడండి, చాలా టెక్నిక్ గా ఉంటుంది. ఇది లేసింది కదా, ఇది లేసిన తర్వాత రాదనమాట, ఇరిగిపోద్ది. దీన్ని ఏం చేయాలంటే ఇగో చూడండి, ఇది ఇలా లేసింది కదా, అది అర్థమైందా? ఇంత సింపుల్గా వస్తుంది. ఇది కనుక తెలియకపోతే ఆడి పైకి కానీ ఎన్ని తెప్పలు పడినా ఇరిగిపోద్ది అనమాట, ఎరకొట్టేసేస్తారు. ఇది చూడండి, పెట్టేటప్పుడు చూడండి ఇలా ఉందా, అయిపోయింది, లాక్ అయిపోయింది మొత్తం. చూడండి ఇక్కడ ఈ సైడ్ చూడండి, నీట్ గా లాక్ అయిపోయింది కదా. అది మళ్ళీ తీసేటప్పుడు అప్పుడు ఇగోండి వచ్చింది కదా, వచ్చింది కదా. ఇక ఇలా ఏదైనా కంపెనీ వాడు టెక్నిక్ గానే ఇస్తాడండి. మామూలుగా ఆడు ఇదేమి చేయడు అనమాట. ఆ స్పీకర్లు అండి, బజర్ స్పీకర్, అది నాయిస్ ఇచ్చాడు. చూడండి ఇదిగోండి, దీంట్లో హాట్ కోల్డ్ ఇచ్చాడు. అర్థమైందండి? ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ పేర్లు కోల్డ్ హాట్ అని. కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్ అంటే చల్లటి ట్యాప్ వాటర్. నల్ల వాటర్ అంటారు కదా, కుళాయి వాటర్, నల్ల వాటర్, చల్లటి అంటే మన తెలంగాణలో నల్ల వాటర్ అంటారు, ఇక్కడేమో కుళాయి వాటర్ అంటారు. ఇలా ఏదైనా చల్లని నీళ్ళు అనమాట. ఏంటి, కూల్ వాటర్, అందుకే కోల్డ్ అని ఇచ్చాడు. ఇది హాట్ వాటర్. ఇది గేజర్ నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. ఇస్తే అందులో ఆపరేటింగ్ లో హాట్ వాటర్ వాల్వ్ ఫంక్షన్ ఆన్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది, కోల్డ్ వాటర్ ఫంక్షన్ ఆన్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది, వామ్ వాటర్ ఆన్ చేస్తే ఈ రెండు ఓపెన్ అవుతాయి. అది అది తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇది మనం ఇన్లెట్కి ఇచ్చే పైపు. అర్థమైందా? పెట్టండి. ఇన్ కోల్డే కదా, హాట్ వాటర్ ఎవడో వాడ్డు, గేజర్ వాటర్ ఎవడో వాడ్డు అనమాట. ఇచ్చారు కదా. ఇప్పుడు తర్వాత దీనికి ఇప్పుడు ఇదిగోండి, మనకి ట్యాప్ అడాప్టర్ ఉంటది కదా, ఈ అడాప్టర్ స్టీల్ ట్యాప్లు ఉంటే ఇలాంటి అడాప్టర్ వేయాలి. అదే ప్లాస్టిక్ ట్యాప్లు ఉంటే ఈ డైరెక్ట్ గా ఇది ఉంది కదండి, మనం ఈ ట్యాప్ అక్కడ గోడ దానికి బీచేసి ఉంటది కదా, ఇది ఒకటే అనమాట. ఈ బెడ్ ఇది దీనికి మనం కూర్చుని పోయి ఉంటది అనమాట. ఇది ఫంక్షన్ ఇలా పనిచేయాలి. ఇది పట్టేసింది అనుకోండి, నీళ్లు లీక్ అయిపోద్ది. ఇక్కడ దీని బాల్స్ ఉంటాయి అనమాట. అది ఇక ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా ఇక వాటర్ ఇక్కడ లీక్ అయిపోతుందంటే ఇది పోయిందని ఈ పైప్ మార్చేయడమే. ఇక లేదు పైప్ మార్చమనుకుంటే దీన్ని శుభ్రంగా కొద్దిగా యాసిడ్ వేసి దాంట్లో అంటే తుప్పు ఇక్కడ రస్ట్ లాంటిది ఉంటే పోద్ది. మనం ఏం చెయ్యం, కొత్త పైపే అర్థం. మన సొంతం అయితే క్లీన్ చేసుకుంటాం. అది లేకపోతే తీసి పారేసి అర్థం. ఇది కిందకు నొక్కితే వచ్చేస్తుంది. ఇది పట్టేస్తుంది చూడండి, ఇలా పట్టేస్తే తీసేస్తాం. అంటే రస్ట్ లేదు, దీన్ని కొద్దిగా యాసిడ్ వేసి కొద్దిగా చేస్తే సరే అయిపోద్ది. ఊరినే డస్ట్ బామ్ అయిపోయి ఉంటుంది అనమాట. అది
ఇలా అర్థమైందా? అది ఇలా లాకు ఓపెన్. తీసేటప్పుడు వెనక్కి లాగి తీస్తే వస్తుంది. పెట్టేటప్పుడు కూడా వెనక్కనే పెట్టాలన్నమాట. అని ఇది ఏమన్నా లూజ్ ఉంటే దీన్ని ఇట్లా కదిపితే సరిపోద్ది అనమాట. ట్యాప్ నుంచి దానికి ఇలా వెళ్ళిపోద్ది. ఇది ఒకటి. రెండోది ప్లాస్టిక్ ట్యాప్ కాకుండా స్టీల్ ట్యాప్ ఉందనుకోండి, ఇలాంటి ట్యాప్ ఉంది. ఈ అడాప్టర్ వేయాలన్నమాట దీనికి. ఈ అడాప్టర్ ఎలా వేయాలి? ఇప్పుడు ఇలా డైరెక్ట్గా వేసేస్తే కుదరదు అనమాట. దీనికి ఏం చేయాలంటే నట్లు లూజ్ చేయడం కాదు, దీన్ని ఫస్ట్ ఇది లూజ్ చేయాలి కొద్దిగా. ఇది లూజ్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? ఈ స్క్రూలు కూడా 3 పక్కల 4వ పక్కన మనకి కుదరదు అనమాట. గోడ ఉంటుంది కదా, అది దాని కుదరదు కాబట్టి మనం ఇది ఇలా ఇవన్నీ 3 ఈ లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ట్యాప్ లో దీన్ని ఇలా లోపలికి వెళ్ళిద్ది కదా. వెళ్ళిన తర్వాత ఏంటి, స్క్రూ డ్రైవర్ పెట్టి మనం దీన్ని కొద్దిగా నార్మల్ టైట్ అనమాట. ఓవర్ టైట్లో ఏమి వేయకుండా ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. అది అర్థమైందండి? ఆపోజిట్లో వేయాలన్నమాట. అది ఇలా ఆపోజిట్లో వేసుకోవాలి. ఇలా 3 వేస్తే 4వది ఆటోమేటిక్గా టైట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే నొక్కేస్తుంది అది మనం అడ్జస్ట్ చేసినప్పుడు. ఇలా వేసాక ఇది మనం అప్పుడు టైట్ చేయాలన్నమాట. ఇది ఇలా వేసాం కదా ఇప్పుడు ముందు, అప్పుడు ఇది టైట్ కొద్దిగా నార్మల్ టైట్ వేసుకోవాలి. ఎంత టైట్ వేసాక వాటర్ వదిలి చూసుకుంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి లీక్ అవుతుంది అనుకోండి, ఇది ఇంకొద్ది టైట్ అయితే లీక్ ఆగిపోద్ది అంతేగా. కింద ఉన్న రబ్బరు గట్టిగా నొక్కేస్తుంది దాని మూతిని. ఇది టెక్నిక్గా వేయటం అనమాట. ముందే పెట్టారనుకోండి తిప్పకుండా కిందకి, అది కూర్చోదు, లీక్ అయిపోద్ది అనమాట వాటర్ అలా. ఇది సంగతి, దీని సంగతి అది. అర్థమైందిగా? తీసేయండి ఆ పైపు. తీయాలి గబగబా. ఇటు ఆ ప్లగ్ బాక్స్ పెట్టి ఇద్దరు అందరు మీరు ప్లగ్ పెట్టారు, మీరు కూడా పెట్టండి. ఎందుకు అక్కర్లా, దీనికి పెట్టండి. అక్కడ అన్నీ ఉంటాయి జాకులు, పెట్టుకోండి. ఏండి 6 amps యువతలది, యువతల ఎంసీబీ పైకి వేయండి, పైకి వేయండి, స్విచ్ చేయండి. అంతే. జాగ్రత్త, బోర్డులు ముట్టుకోబాకండి, కరెంట్ ఉంటుంది. తీసే ఇక్కడ అది అట్టున్నాయి. అది దీని మీద పెట్టుకోవద్దు, పక్కన పెట్టేయండి. ఇబ్బంది బిగించక్కర్లా, ఊరికే పైన పెట్టుకోండి చాలు. మీటర్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ కాదు, వెనక చూసేది. మీరు ఇక్కడ ఉండండి, మీరు చూస్తా అన్నారు, ఇక్కడే ఉండండి. మీరు ఆయనకి ఇచ్చేయండి మీటర్. ఒకళ్ళేమో ఎదురుండి ఆపరేట్ చేయాలి, ఇంకొకళ్ళేమో వెనకుండి వోల్టేజ్ చూసి ఈయనకి చెప్పాలి. ఇది పని. ఓకే, ఫస్ట్ ఇద్దరు పవర్ ఆన్ చేయండి. పవర్ బటన్ ఎక్కడ ఉంది? నొక్కండి. ఈయన నొక్కాడు, మీరు నొక్కండి. ఇప్పుడు డ్రమ్ లోపల ఏమన్నా ఉన్నాయని చూడండి, డోర్ తీసి. ఇది డోర్ కింద పెట్టమన్నాగా, ఏం లేవు. ఓకే, పెట్టండి. ఇందులో స్టార్ట్ బటన్ ఎక్కడ ఉందో చెప్పండి నాకు. ఓకే, నొక్కేయండి. ఏంటి ఇది తిరగలా? ఓకేనా? మీది ఆన్ అయిందా? పవర్ ఆపండి. చెప్తా, మిమ్మల్ని కాదండి, ఆయన పవర్ ఆపమన్నది. ఇదిగోండి, మీరేం చేస్తారంటే ఇది ఇది తీయాలి. ఇది తీయాలంటే ఎలా తీయాలి? కాదు, సప్లై రాదులే కానీ ప్లగ్ తీయని చెప్తా. ప్లగ్ తీయమంటే స్విచ్ చేస్తారండి. అదేంటి ఆడితేస్తారు, ఎందుకు కంగారు పడిపోతున్నారు? ఇప్పుడు ఇది తీయాలి మనం. ఏంటి ఇది తీయాలి అంటే ఎలా తీస్తారు బయటికి? సెట్ అంతా తీయాలి. ఎందుకు? ఇది అటాచ్ అయ్యి ఉంది కదా, ఇది రావాలి కదా. ఇది రావాలంటే ముందు జాకులు తీయాలి. తీయండి. ఆయన తీయలేండి, ఆయన చూస్తారంట అంతే. తీసేయండి, ఆ వైర్లు పైకి కూడా లేపేయండి. అది ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ సోప్ బాక్స్ అన్న తెస్తారా? ఇది కూడా చూస్తారా? తీయండి. అది పైకి లేపండి, వచ్చింది చేతికి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లోపల ఏమన్నా ఉన్నాయా చూడండి, స్క్రూలు ఏమన్నా ఉన్నాయని చూడండి. లోపల లేవా? ఉన్నాయా? ఓడదీయండి. అలా చూసుకోవాలండి, అన్నిటికీ ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టుకోండి. ఓ దాంట్లో పెట్టమని చెప్పి అక్కడ ఒక డబ్బా లాంటివి చూసుకోండి.
మీరు కూడా మీ ఆ పైన ఉంటాయి, మీ చూసుకోవాలన్నమాట ఎక్కడ ఉన్నాయి అది చూసి తీయాలన్నమాట. స్పీడ్గా ఓ డబ్బా తెచ్చి పెట్టుకోమన్నా, పెట్టుకోవాలా మీరు? మున్నా గారు పెట్టుకున్నారా? ఓకే, డన్. ఓకే, రైట్. సేమ్ అండి. మారుతల్లా చెప్తా కదండి, చేయండి, మీకు అన్ని తెలిసిపోతాయి. నట్లు తీసారా? నట్లు తీసారు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ సోప్ బాక్స్ మనకు బయటికి రావాలి కదా, ఎలా వస్తుంది బయటికి? మనకు ఇప్పుడు ఈ సోప్ బాక్స్ బయటికి రావాలంటే ఎలా వస్తుంది? దీన్ని ఇలా అడ్డం లేకుండా అట్టా ఎప్పుడు దీన్ని ప్రయత్నం చేయద్దు. ఈ సెట్ రావాలి బయటికి. ఇక్కడ 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 ఏమి లేవు కదా సెట్ కి, వెనకాల స్క్రూ తీసాం. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది పైకి? ఇలా వస్తుంది అంతేనా? మళ్ళీ ఇలా కూర్చుంటది అంతేనా? దీంట్లో ఎక్కడ కూర్చుంటుంది? కూర్చోబెట్టండి దాంట్లో, అంతే. రైట్, తీయండి. ఇప్పుడు సెట్ బయటికి అది వచ్చింది కదా, తీయండి. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రూ అని చూసారా? ఇలా లేపితే ఇది ఇరిగిపోద్దా వస్తుందా? ఇది అర్థం చేసుకుంటా చెప్పి. ఇది కనపడిందా మీకు ముందు? కనపడలేదు కదా, అది అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ముందు. ఓకేనా? ఓకే, ఇది ఎక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఇన్లెట్ వాల్ సప్లై చెక్ చేయాలి. ఫస్ట్ ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ చూడండి, వాల్ రెసిస్టెన్స్ చూడండి, మీటర్ పెట్టి. ఎట్టా ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎవరు 2 వాల్స్ బాగున్నాయా? ఓకే, అయితే రైట్. 2 వాల్స్ బాగున్నాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇన్లెట్ వాల్ వోల్టేజ్ చూపించండి. ఏసీ సప్లై దాని దగ్గరికి వస్తుందా రావట్లేదా? నాకు అన్ని కూడా నాకు వస్తువుల దగ్గర చూపించాలన్నమాట. ఫస్ట్ జాగ్రత్త, కరెంట్ షాక్ పడుతుంది. అలా చేస్తే ఎడపెడ పట్టేసుకుంటున్నారు. మ్యాట్ మీద ఉండండి, వోల్టేజ్లు చూసేవాళ్ళు. లేకపోతే ఇటు తిప్పండి, దీన్ని ఇటు తిప్పండి, ఇంకా తిప్పండి. మ్యాట్ మీద ఉండి చెక్ చేయండి. ఆన్ చేయకుండా వచ్చేద్దుగా వోల్టేజ్. వచ్చిందా? ఓన్లీ ఇన్లెట్ వాల్ సప్లై ఆపండి. ఎట్టా ఆపుతారు? ఇన్లెట్ వాల్ సప్లై ఆపాలి, నొక్కొద్దు. చెప్పండి నాకు ఏ జాకు. ఇక్కడ ఇన్లెట్ వాల్ సప్లై చూపించండి. మీరెందుకు వచ్చారు మళ్ళీ ఇటు? నాకు చూపించమంటే చూపించారు. అట్ట ఉంచండి. సప్లై ఆపాలి ఎలా? ఇన్లెట్ వాళ్ళకి ఆ ఇన్లెట్ వాళ్ళకి సప్లై ఆపాలి ఎలా? అక్కడ వచ్చే సప్లై ఆపాలి ఎలా? ఎందుకు? జాక్ పీక్ కాదండి, ఎలా? హోల్డ్ అని పెట్టాడు కదా, హోల్డ్ కొడితే ఆగిపోతుంది. చూడండి, స్టార్ట్ కొట్టండి. ఎప్పుడైనా PCB బోర్డు కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ బటన్ ని ఆన్ ఆఫ్ చేసి వోల్టేజ్ ఇది నొక్కితే ఆగాలి, ఇది నొక్కితే రావాలి. ఇది గనక జరగపోతే PCB ఫాల్ట్ ఉన్నట్టే. ఇదిగోండి పవర్, వోల్టేజ్ లేదు కదా. ఇప్పుడు పవర్ ఆన్ చేయగానే వోల్టేజ్ వచ్చింది అనుకోండి, పోయినట్టు, మంచిగా ఉన్నట్టు కాదు. ఇదే మరి పుస్తకం తెచ్చుకుని రాసుకెళ్ళి అంతే. స్విచ్ కాదు, బోర్డు పోయినట్టు అంటారు కదా, అలాంటివి మీకు ఎక్కడ దొరకవు. రేపొద్దున ఇది మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు ఎట్ట కనిపెడతాం అంటే ఇలాగే. ఈ తెలిస్తేనే ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్నది ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు 200 ohms లో పెట్టారు మీరు, ఏమవుద్ది? మీటర్ కాలిపోద్ది, అంతే కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది ఇక్కడి నుంచి చూడండి. ఏ మిషన్ అయినా ఫస్ట్ పాయింట్, ఏ మిషన్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒకటికి అలా కాదు, 100కి 100 మిషన్లు ఇలాగే పనిచేయాలి. పవర్ ఆన్ చేసాం, ఓన్లీ బోర్డు మాత్రమే ఆన్ అవ్వాలి, ఏ వస్తువు వర్క్ అవ్వకూడదు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? బోర్డు మాత్రమే ఆన్ అవ్వాలి పవర్ ఆన్ చేశాక. దేనికంటే మాన్యువల్ గా నేను దానికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎట్ట పని చేస్తావు? నేను ఏదో ప్రోగ్రామ్ నేను చెప్పే కదా.